హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా రెడీస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఎలాగో చూపిస్తున్నానండి. నేను మా ఫ్రెండ్ ఇచ్చిందండి మ్యాంగోస్. నేను 2 మ్యాంగోస్ యూస్ చేసి పికిల్ పెడుతున్నాను. మ్యాంగోస్ని మంచిగా వాష్ చేసి ఎండకు పెట్టానండి. ఎండకు పెట్టినాక అయినా సరే మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని మ్యాంగోస్ని మంచిగా తుడిచి నైఫ్, చాపింగ్ బోర్డు, బౌల్ అన్నీ తుడిచి పెట్టుకున్నానండి. తడి ఉంటే ఏంటంటే తొందరగా బూసెక్కుతుందండి. ఈ పికిల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 మంత్స్ వరకు మంచిగా నిలువ ఉంటుందండి. బయట పెడితే కూడా ఉంటుంది కానీ తొందరగా కొంచెం చేతులు అవి పడుతుంటే ఉంటుంది. ఓపెన్ చేస్తాం కదండి, తొందరగా బూసెక్కే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే అవసరం ఉన్నప్పుడు పెట్టుకొని తీయొచ్చు. ఇప్పుడు నేను మ్యాంగోని లోపల ఉన్న జీడిని మొత్తం తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ మాత్రం కట్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు చిన్న సైజులో కూడా కట్ చేయొచ్చు. కొందరు దీన్ని సేమ్ ప్రాసెస్ అండి. తురిమి కూడా పెట్టుకోవచ్చు మ్యాంగోని. పైన ఉన్న స్కిన్ తీసేసి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఆవపిండి, మెంతిపిండి కదా, అలాగ పట్టే బదులు ఒకటేసారి మిక్స్ చేసి పట్టేస్తున్నాను. ఇక్కడ నేను మంచి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై కావాలండి. మంచిగా ఫ్రై కావాలి. ఇంత మంచి అది వేగుతుంటే స్మెల్ ఇంట్లో అంత బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇక్కడ మనకు వేగాయి మిక్సీలో పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉంటాయి కదండి, మెజర్మెంట్ కోసం అని ఒక చిన్న బౌల్తోని మెజర్మెంట్ చేశాను. 2 కప్స్ అయ్యాయండి నాకు. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో హాఫ్ మాత్రం సాల్ట్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఫుల్ కారం తీసుకున్నానండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. నేను బాగా మిక్స్ చేశానండి. నా చేతులు డ్రైగా ఉన్నాయి, చేయి పెట్టి మిక్స్ చేశాను. నేను తడి చేతులు మాత్రం పెట్టొద్దండి, ఇంకా డ్రైగా ఉన్నాయని మంచిగా ముక్కకు పట్టేటట్టుగా మిక్స్ చేశాను. ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవపిండి ఉంటుంది కదండి, ఆవాల మెంతిపిండి, అది కూడా వేసేసాను. అది మొత్తం వేసాను. ఒక 5-6 వెల్లుల్లి వేసానండి. ఇది కూడా బాగా మిక్స్ చేసి ముక్కకు పట్టేటట్టుగా పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 180 ml ఆయిల్ తీసుకున్నానండి. మెజర్మెంట్ కోసం ఇట్లా చెప్తున్నాను. నేను కప్స్తో ఏం డైరెక్ట్ వేసానండి, కప్స్తో వేయలేను కాబట్టి చెప్తున్నాను. ఒక 170-180 ml దాకా తీసుకున్నాను. హీట్ ఎక్కాక ఫుల్గా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ మనకు పోసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి, ఒక 1/2 స్పూను మెంతులు వేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మీరు కరివేపాకు కూడా యూజ్ చేయొచ్చు. కరివేపాకు నాకు అవైలబుల్ లేనందుకు నేను యూజ్ చేయలేను. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలండి, మాడిపోతాయి లేకపోతే. ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాక చాలా కూల్గా కావాలి, లైట్గా ఉండాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్దే అండి, ఇది అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మాడిపోవద్దండి, జస్ట్ మనకు స్మెల్ అనేది పచ్చివాసన పోయేంతవరకు అదే గోరువెచ్చే దాంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇందాక నేను కలిపి పెట్టినా కదండి, ఆ బౌల్ సరిపోవట్లేదు, ఆయిల్ పోస్తే అది సెరమిక్దని ఖరాబ్ అవుతుందని ఇందులో స్టీల్ దాంట్లో పెట్టుకున్నానండి. ఇందాక మంచిగా మిక్స్ చేయాలి. మనకి ఆయిల్ ఫస్ట్ సరిపోనట్టే అనిపిస్తుందండి, మనకు సరిపోలేదేంటి అనుకోవద్దు, మనకు అలానే అనిపిస్తుంది. అది మనం ఒక 2-3 డేస్ తర్వాత ఒక ఓవర్ నైట్ ఇచ్చి పెట్టినాం అనుకో, మార్నింగ్ సరికి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. మనకి మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు పెట్టేసినా కానీ ఆయిల్ పైకి తేలిపోతుంది. మంచిగా చూసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి, ఏది ఎక్కువగా లేదు తక్కువగా లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఆయిల్ కొంచెం తక్కువ అన్నట్టే అనిపిస్తుంది కానీ ఏం కాదండి, అది మంచిగా అవుతుంది. ఈవినింగ్ వరకు చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఒక బాక్స్లోకి తీసి పెట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.